కానీ వాళ్ళు చేశారు కనుక మనం చేయాలనుకుంటే చాలా పొరపాటు. 151 11 అయింది. అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టపరమైన నిర్ణయం తీసుకుంటా, యాక్షన్ తీసుకుంటా. ఎవరిని వదిలిపెట్టాలి ఈ సభలో మీ అందరు తెలుపుకుంటూ, ఇక్కడ పేర్లు అవసరమా? టైం వేస్ట్ అయ్యా. ట్రీట్మెంట్ ఉంటుంది, మీరేం కంగారు పడద్దు. నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతాను. మీ తల్లిని అవమానించిన మా అమ్మ ఏనాడు రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి, కానీ ఒక్క పోస్టింగ్ కానీ ఒక్క కాంట్రాక్ట్ ఏనాడు తల్లి ఇన్వాల్వ్ అవ్వలేదు. అలాంటి తల్లిని శాసన సభ సాక్షిగా అవమానిస్తే నేను వదిలిపెట్టే ప్రసక్తి మీకు అలాంటి డౌట్ ఉంది. వాళ్ళు అవమానించారు, మనం అవమానించకూడదు. ఎందుకంటే నేను మళ్ళీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్యాలెస్ లో ఏదైనా 3 ప్రోగ్రాంలు నేను నిర్వహించారు. మీకు కేవలం ఒక ప్రోగ్రాం అయ్యిండొచ్చు, కానీ మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. నాకు ఇప్పుడు బాగుంటూ ఆనాడు బ్రహ్మి అడిగింది, రాజకీయాలు మనకు అవసరమా? గౌరవంగా బతికే కుటుంబం మీరు చూడండి, పెద్ద జైల్లో ఉన్నారు, ఇజ్ ఇట్ వర్త్ ఇట్ అని అడిగింది. కానీ మీరు మాకు అండగా నిలబడారే.